హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి టీఎస్పీఎస్సీ నుండి అఫీషియల్గా ఎఫ్ఎస్ఓ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించి మీరు ఈ నెల 29వ తేదీ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని కోరుకునేవారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే మీకు యూజ్ అయ్యే విధంగా డీటెయిల్డ్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి టీఎస్పీఎస్సీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి సంబంధించిన ఉద్యోగాలకి సంబంధించి ఈ నెల 29వ తేదీ నుంచి ఆగస్టు 26వ తేదీ మధ్యన ఆన్లైన్లో టీఎస్పీఎస్సీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తంగా మనకి 24 వేకెన్సీస్తో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. స్టార్టింగ్ శాలరీనే 42,000 నుంచి మనకి మ్యాక్సిమం 1,15,000 రూపీస్ వరకు శాలరీ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. అయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందో కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ద ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ ఈజ్ లైక్లీ టు బీ హెల్డ్ ఇన్ ది మంత్ ఆఫ్ నవంబర్ అండ్ ది కమిషన్ రిజర్వ్స్ ది రైట్ టు కండక్ట్ ది ఎగ్జామినేషన్ ఐదర్ త్రూ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆర్ ఆఫ్లైన్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో నవంబర్లో మనకి ఈ పర్టికులర్ ఎఫ్ఎస్ఓకి సంబంధించిన ఈ జాబ్స్ యొక్క ఎగ్జామినేషన్ ఉంటుందని మెన్షన్ చేశారు. అయితే అది మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిబిటి మోడల్లో కానీ లేదా ఆఫ్లైన్లో ఓఎంఆర్ బేస్డ్లో కానీ మనకి కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. అయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఏ డిగ్రీ ఇన్ ఫుడ్ టెక్నాలజీ ఆర్ డైరీ టెక్నాలజీ ఆర్ బయోటెక్నాలజీ ఆర్ ఆయిల్ టెక్నాలజీ ఆర్ అగ్రికల్చరల్ సైన్స్ ఆర్ వెటనరీ సైన్సెస్ ఆర్ బయోకెమిస్ట్రీ ఆర్ మైక్రోబయాలజీ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఆర్ డిగ్రీ ఇన్ మెడిసిన్. ఓకే, సో ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్లో కానీ లేదా ఈ పర్టికులర్ ఫీల్డ్స్లో మీరు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఫుడ్ టెక్నాలజీలో మీరు డిగ్రీ చేసి ఉన్నట్లయితే అప్లై చేయండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే డైరీ టెక్నాలజీలో మీరు డిగ్రీ కంప్లీట్ చేస్తే అప్లై చేయండి. బయోటెక్నాలజీ, ఆయిల్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ సైన్స్, వెటర్నరీ సైన్సెస్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ లాంటి ఈ పర్టికులర్ టాపిక్స్ మీద మీరు డిగ్రీ కనుక కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీరు ఎంఎస్సి కెమిస్ట్రీ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మాస్టర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ అన్నారు. సో ఎంఎస్సి కెమిస్ట్రీ చేసినటువంటి వారు లేదా కెమిస్ట్రీలో ఎవరైతే పీజీ చేశారో వారందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మనకి క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ డిగ్రీ ఇన్ మెడిసిన్ అంటే ఎంబీబీఎస్ లాంటి కోర్సులు చేసినటువంటి వారు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఎనీ అదర్ ఈక్వివాలెంట్ అన్నారు. అంటే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ టాపిక్స్కి సంబంధించి ఈక్వివాలెంట్ దానికి రిలేటెడ్గా ఉండేటువంటి టాపిక్స్ మీద మీరు ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసినా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. మీరు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేది ఏఐసిటిఈ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్లో కానీ లేదా ఏఐసిటిఈ రికగ్నైజ్డ్ కాలేజెస్లో కనుక మీరు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తున్నట్లయితే వారు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. కాకపోతే పైన మెన్షన్ చేసినటువంటి టాపిక్స్ మీద మీరు డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. వారు మాత్రమే ఈ యొక్క ఎఫ్ఎస్ఓ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. ఇంక ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మినిమం 18 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం 44 సంవత్సరాలు ఉండాలి. సో ఈ 44 సంవత్సరాలు అనేది యూఆర్ క్యాండిడేట్స్కి వర్తిస్తుంది. ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే వారికి మ్యాక్సిమం 49 ఇయర్స్ ఉన్నా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఎక్స్ సర్వీస్ మనకి 3 ఇయర్స్, ఎన్సీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ అయితే మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చినట్లుగా డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ పర్టికులర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని ఈ పర్టికులర్ జాబ్స్ వాళ్ళు ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు కేటగిరీస్ వాళ్ళు. ఇంకా ఈ పోస్టులకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే 200 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ కింద. ఇంకా ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 80 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. టోటల్గా 280 రూపీస్ మీరు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. సో దీనికి సంబంధించి
అలాగే మనకి ఇక్కడ పాయింట్ ఏలో క్లియర్గా ఒక పాయింట్ అయితే ఇచ్చారు. ఆల్ అన్ఎంప్లాయీస్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్, సెంట్రల్, స్టేట్, పిఎస్యూస్, కార్పొరేషన్స్ ఆర్ అదర్ గవర్నమెంట్ సెక్టర్ హ్యావ్ టు పే ప్రిస్క్రైబ్డ్ ఎగ్జామినేషన్ ఫీ అని చెప్పేసి ఇచ్చారు. అంటే అన్ఎంప్లాయీస్ 80 రూపీస్ ఫీ పే చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు tspsc.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు ఈ నెల 29వ తేదీ నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఫస్ట్ మీకు రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. రిటన్ ఎగ్జామినేషన్లో మంచి మార్కులు వచ్చినటువంటి క్యాండిడేట్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఓసీ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, స్పోర్ట్స్ కోటా అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 40% కంటే తక్కువ రాకూడదు, 40% ఉండాలి మినిమం. ఇంకా బీసీ క్యాండిడేట్స్కి 35%, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, పిహెచ్సి క్యాండిడేట్స్కి 30% ఆఫ్ మార్క్స్ అయితే క్వాలిఫై అవ్వడానికి సంబంధించి రావాల్సి ఉంటుంది. ఈ టేబుల్లో మనకి రిలీజ్ అయినటువంటి 24 పోస్టులు ఏ పర్టికులర్ జోన్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇందులో కేటగిరీ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, జనరల్ అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. ఈ టేబుల్లో మనకి రిలీజ్ అయిన 24 కాబట్టి అన్నీ కూడా బ్లాంక్సే కనిపిస్తున్నాయి. సో కొన్ని ప్లేసెస్లో మాత్రమే మనకి ఈచ్ 1 వేకెన్సీ ఉన్నట్లుగా మనకి ఇక్కడ చూపిస్తున్నారు. సో ఒకసారి మీరు ఈ టేబుల్ అయితే చూసుకోవచ్చు. తర్వాత మీరు పేమెంట్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి బ్యాంక్ అకౌంట్స్ నుంచి మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు అని డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంక ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందనేది చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పేపర్ 1, పేపర్ 2 అని చెప్పేసి 2 పేపర్స్ నుంచి మనకి 150 క్వశ్చన్స్ చొప్పున మనకి టోటల్గా 300 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. పేపర్ 1లో మనకి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. పేపర్ 2లో కన్సర్న్ సబ్జెక్ట్ నుంచి డిగ్రీ లెవెల్లో మనకి కన్సర్న్ సబ్జెక్ట్ అంటే ఎఫ్ఎస్ఓ రిలేటెడ్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి పర్టికులర్ కన్సర్న్ సబ్జెక్ట్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి వస్తాయి. టోటల్గా మనకి రిటన్ ఎగ్జామినేషన్ 300 మార్క్స్కి ఉంటుంది. ఎటువంటి ఇంటర్వ్యూ అయితే లేదు. ఇక్కడ పేపర్ 1 చూసుకున్నట్లయితే బైలింగ్వల్లో ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ తెలుగులో. పేపర్ 2 వచ్చేసి ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో ఈ విధంగా మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంది. ఇంకా సిలబస్ మీరు ఇక్కడ చూడొచ్చు. పేపర్ 1 వచ్చేసి మనకి టీఎస్పీఎస్సీకి సంబంధించిన అన్ని పోటీ పరీక్షలకు ఉండేటువంటి పేపర్ 1 సిలబస్సే ఉంటుంది ఇక్కడ. సో ఇందులో మనకి ఇంగ్లీషు అలాగే రీజనింగ్, యాప్టిట్యూడ్, డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా జనరల్ స్టడీస్ నుంచి, కరెంట్ అఫైర్స్ నుంచి, తెలంగాణకి సంబంధించిన టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకా పేపర్ 2 చూసుకున్నట్లయితే ఫుడ్ కెమిస్ట్రీ, ఫుడ్ మైక్రోబయాలజీ, హైజీన్ అండ్ శానిటేషన్, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, అలాగే మనకి ఇక్కడ ఫుడ్ లాస్ అండ్ ఆర్గనైజేషన్స్కి సంబంధించి, పబ్లిక్ అండ్ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించి మనకి ఈ విధంగా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ 5 టాపిక్స్ నుంచి మనకి పేపర్ 2లో క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా మనకి రిలీజ్ కావడం జరిగిందండి. కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నెల 29వ తేదీ నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.